వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిత్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇప్పుడు పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ విదియ రోజున ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ఏడుగ్గా చేస్తారు. ఇప్పుడు ఈ అన్నవరంలో శ్రావణ మాసం శుక్లపక్ష విదియ నాడు స్వామి అంకుడు చెట్టు కింద ఆవిర్భవించినందున అన్నవరం పుణ్యక్షేత్రముగా ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ విదియ రోజున ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ఏడుగ్గా చేస్తారు. ప్రతి ఊళ్ళల్లో ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఆయన విదియ రోజు ఆవిర్భవించాడని వైకుంఠానికి అందరూ పోయి భూలోకంలో కరువు కాటకాలతో అల్లాడుతుంటారు. స్వామి ఏ వ్రతం చేస్తే మనకి బాగుపడద్దనంటే అప్పుడు విష్ణుమూర్తి అన్నవరంలో సత్యనారాయణ స్వామిగా వెలిచాడని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకీకృత స్వరూపముగా పంపానది తీరంలో రత్నాచలంపై సత్యనారాయణ స్వామి కొలువై అన్నవరం పుణ్యక్షేత్ర భక్తుల పాలిట పెన్నిది. అన్నవరం అంటే అడిగిన వరాలను ఇచ్చడి వాణిని అర్థమట. అనిన వరము దాని పేరు. స్థలపురాణిని అనుసరించి మేరు పర్వతమైన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి చేసిన తపస్సు ఫలించి భద్రుడు రత్నకుడు అనే పుత్రులు కలిగారట. విష్ణు భక్తులైన వారి తపోఫలముగా ఒకరు భద్రాచలముగా మరొకరు రత్నాచలముగా మారేరని, మూలతో బ్రహ్మ రూపాయ మధ్యస్థ మహేశ్వరం ఆదతో విష్ణు రూపాయ తైక రూపితే నమో నమః అన్నారు గనుక కింది భాగం బ్రహ్మ స్వరూపముగా, మధ్య భాగాన్ని పరమేశ్వరునిగా, పై భాగాన్ని విష్ణు స్వరూపముగా భక్తులు ఆచరిస్తారు, ఆరాధిస్తారు. సత్యనారాయణ స్వామి వారికి ఒక పక్కన అనంతలక్ష్మి, మరో పక్కన పరమశివుడు ఉంటారు. కరునామ సంవత్సరం శ్రావణ మాసము శుక్లపక్ష విధి నాడు స్వామి అంకుడు చెట్టు కింద ఆవిర్భవించినందుకు అన్నవరం పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ విధియ రోజున ఆవిర్భావ దినోత్సవం ఘనంగా వేడుక చేస్తారు. ఈ సందర్భంగా పంచాభిషేకము, పాకర సేవ, గ్రామ ఉత్సవం వంటి అనేక విశేష కార్యక్రమం నిర్వహిస్తారట. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు అసంఖ్యాకరంగా అన్నవరం దివ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారట. ఆలయ ప్రాంగణంలో రామాలయము, వనదుర్గాలయము, వ్రత మండపాలు ఉన్నాయట. రాముల వారు అన్నవరం ఆలయానికి క్షేత్రపాలకుడుగా, వనదుర్గ అమ్మవారు ఆలయ భద్రత కోసం రాత్రి వేళల్లో ప్రహార కావిస్తుందని విశ్వసిస్తారు. ఈ మండపాలలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం పుణ్యప్రదముగా భావిస్తారు. ఈ వ్రతంతో పుణ్యము, పురుషార్థము, భక్తి, ముక్తి కలుగుతాయట. లక్ష్మి సాధనకు అవసరమైన మానసిక బలాన్ని సమకూర్చే మన జీవితాలను సుసంపన్నం చేస్తుంది. ఈ ఆలయంలో వచ్చే మన వ్రతం చేసిన తర్వాత మన ప్రసాదం పెడతారు కదా, ఎర్ర గోధుమ నూక ప్రసాదం అమృతము తలపిస్తుందట. ఇదెంతో ఖ్యాతి పొందిందని, అలాగే ఈ పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఆయుష్ హోమము నిర్వహిస్తారట. ఇందులో పాల్గొని సత్ఫలితాలు పొందదామని ఎందరో భక్తులు చెబుతుంటారు. సూర్యుడి గమనం ఆధారముగా సమయాన్ని తెలిపే ఫలభా యంత్రం ఇక్కడ ప్రత్యేకత. మనం అసలు ఆ స్వామివారు ఆవిర్భవించింది భక్తులు ఒక బ్రాహ్మణులుగా ఆవిర్భవించి వ్రతం